మరి నువ్వు మీ అధికారులకి ఏం ఆదేశిస్తా ఉన్నావు అని చెప్తా ఉన్నాను. నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కాసుకోండి. మీరు ఎంత హరాస్మెంట్ అని చేసినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఆ పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టను. ఇది నా మాట అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఈ ఓవర్ యాక్షన్ చేసిన పోలీసు వాళ్ళని ఖచ్చితంగా ఇలా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన ఇలా మా మహిళా సర్పంచ్ గారు ఇలా పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు ఇలా వాళ్ళ మీద పిటిషన్ సిపి గారి మీద, ఏసీపీ గారి మీద, సిఐ గారి మీద ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇలా మా సర్పంచ్ గారు కూడా ఆడ పిటిషన్ ఇవ్వనికపోతే రిసీవ్డ్ కాపీ ఇస్తలేరు. రిసీవ్డ్ కాపీ ఇదా మీ పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రిసీవ్డ్ కాపీ ఇస్తలేను. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రేపు ఎస్సీ కమిషన్ కూడా రేపు ఖచ్చితంగా దళిత మహిళను తీసుకొని పోతాం. ఇలా ఎస్సీ కమిషన్ పోతాం, రేపు హ్యూమన్ రైట్స్ కూడా పోతాం. ఖచ్చితంగా దీన్ని ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నా, నేను బాధ్యత కలిగిన శాసనసభ్యులుగా నా భార్య బిడ్డ ఏమి చేసిండ్రని గొర్రగించుకొచ్చిర్రు. నా బిడ్డ 14 ఏళ్ళ చిన్న పిల్ల దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే గొర్ర గుంజితే నాకు చైన్ వస్తుంది, నాకు మొత్తం చేయి గుంజి వచ్చే పరిస్థితిలో ఉంది. ఇలా ఇదా మీరు చేసే పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను పోలీసు వాళ్ళని. ఒక సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే అవకాశం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, స్థానికంగా ఉన్న సర్పంచ్కి నా సొంత గ్రామంలో లేదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా, ఎంత అరాచకం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఇలా కొందరు పెద్ద మనుషులు ఆడ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీకు తెలియదు కావచ్చు, తెలుసుకోండి. తెలియకపోతే మీ నడిచే ప్రతి రోడ్డు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, వీనవంక గ్రామ పంచాయతీలో కావచ్చు, ఇలా కేసీఆర్ నాయకత్వంలో వేసింది కౌశిక్ రెడ్డి. ఇవాళ మీకు వేసిన బోరీలు కట్టించింది కౌశిక్ రెడ్డి. 30 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించింది కౌశిక్ రెడ్డి. ఇలా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయించింది కేసీఆర్ నాయకత్వంలో మేమే తప్పితే మీరు కాదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి ఆ సమ్మక్క జాతర గద్దెలు, ఆ గద్దెల మీద గ్రెనైట్, ఆ గద్దెల మీద రేలింగ్, ఆడ ఉన్న చుట్టూ సీసీ, ఆడ లైట్లు నా సొంత డబ్బులతోని 30 లక్షల రూపాయలతోని నేను ఆడ దానం చేసిన ప్రజలకి బాగుండాలని. ఇలా భక్తులు కొడుతున్న ప్రతి కొబ్బరికాయ అది నేనే ఇచ్చిన గ్రెనైట్, నేనే ఇచ్చిన రేలింగ్, ఇలా నేనే ఇచ్చిన సీసీ, ఇలా అవన్నీ కూడా నేనే ఇచ్చినాయే. అట్లాంటిది ఇలా సమ్మక్క సారక్క ఇలా మీకు ఆశీర్వదిస్తుందా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పరిస్థితి చేస్తే?